ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్ ఏంటో తెలుసా? మా ఇంట్లో మటన్ ముక్కలేందే ముద్ద దిగదు. మటన్ కర్రీ ఎలా చేస్తారో మీకు కూడా చూపిస్తా, ఓకేనా? వచ్చేయండి. మటన్ని బాగా క్లీన్ చేసుకోవాలి. ఎంత వేసారో చూద్దాం. చూసారా, మటన్ 300 అంట. 300కి ఇంత మటనా? మటన్ అయితే చాలా రేట్ ఉంది. మటన్ అయితే శుభ్రంగా క్లీన్ చేసుకున్నా. ఇప్పుడు ఉల్లిపాయలు కోసుకుని కుక్కర్లోనే కర్రీ చేస్తా. కుక్కర్లోనే బాగుంటుంది అసలు. ఇంకా మటన్ ఏమో చక్కగా ఉడికిపోతుంది కుక్కర్లో అయితే. ఎలా చేస్తానో చూపిస్తా, ఓకేనా? ఫస్ట్ అయితే ఆనియన్ కట్ చేసుకుందాం. ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నా. దీంట్లోకి 1 స్పూన్ హల్దీ. సెల్ఫీ స్టిక్ సరిగ్గా కనిపిస్తుందా అసలు? ఇంకా వచ్చేసి ఉప్పు కూడా వేసేసుకోవాలి కుక్కర్లోనే. ఇంకా వచ్చేసి కారం కూడా. కారం అయితే ఇది పచ్చి కారం అండి, 2 స్పూన్స్ వేస్తున్నా. కారం లేకపోతే ఇంట్లో అసలు తినరు కర్రీ. నేను కారం తినను. కారం కూడా వేసుకుందాం. రెడ్ కలర్. మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా కారం ఎక్కువ తింటారు. నాకు కారం అయితే పడదు, నాకు నా పిల్లలకి. ఇంకొచ్చేసి మసాలా. ఫ్రిడ్జ్ డోర్ తీస్తుంటే మసాలా మొత్తం కింద పడిపోయింది, చూసారు కదా. ఇంకా మసాలా కూడా వేసుకుందాం. చేసే పనులు ఇలా ఉంటాయి మరి, కంగారుగా. ఏమైనా పని చేసేటప్పుడు నాకు కంగారు ఎక్కువ, అందుకని అన్నీ కింద పడిపోతూ ఉంటాయి. అయితే ఆయిల్ పోసుకుందాం. మేము ఎక్కువగా వాడేది సన్ఫ్లవర్ ఆయిల్. 2 స్పూన్స్ వేసుకుందాం. ఆయిల్ కూడా పోసుకున్నా. ఇప్పుడు ఎలా కలుపుతాను చూపిస్తా. చేస్తూనే కలుపుతాను. చూసారు కదా మటన్. ఇంకా వచ్చేసి పెరుగు కూడా వేద్దాం. మటన్ దహి కర్రీ. పెరుగు మటన్లో వేస్తే అసలు కర్రీ మాత్రం చాలా టేస్ట్ ఉండిద్ది. ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే అప్పుడే టేస్ట్ వచ్చిద్ది దహి వేస్తే. దహి అంటే పెరుగు. చూసారు కదా, మటన్ దహి కర్రీ. పెరుగు వేస్తేనే కర్రీలో మస్తు టేస్ట్ వచ్చింది, అస్సలు వదలరు. ఒకసారి ట్రై చేయండి మీ అందరు కూడా నా వీడియో చూసిన తర్వాత. మటన్ మంచిగా కుక్ అవ్వడానికి వాటర్ కూడా పోద్దాం. వాటర్ కూడా వేసేసా. కొత్తిమీర ఇప్పుడు కాదు, కర్రీ కొంచెం ఉడుకుతుంది అనగా అప్పుడు వేద్దాం. స్టవ్ మీద పెట్టేది. ఇది కుక్ అవ్వడానికి చాలా టైం పట్టింది. 4 విజిల్స్ వస్తే కర్రీ అయిపోయినట్టే. తర్వాత చూద్దాం. కర్రీ అయితే ఉడికిపోతుంది. ఇంకా దాని మీద గార్నిష్కి కొత్తిమీర కట్ చేసి వేసుకుందాం. ఉడికిపోయింది. ఇంకా టేస్ట్ చూద్దాం ఎట్లా ఉందో. కలిపోతుంది. సూపర్ ఉంది. పెరుగు కూడా వేసాముగా. పెరుగు కూడా వేసాక చాలా బాగుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. న్యూ మెంబర్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. కాల్ మీ షబ్బు బ్లాగ్స్. అందరికీ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఓకేనా?